గణపయ్య మమ్మల్ని కాపాడయ్యా. కోవూరు పడుగుపాడు బండారు మన్యంలో వినాయక చవితి సందర్భంగా పచ్చరాము సమక్షంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ నాయకులు దాపరనేను శ్రీనివాస్ నాయుడు, సూర్యశెట్టి శ్రీనివాసులు, విన్నకోట రాఖీ, షేక్ ఫిరోజ్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపుగా 500 మంది గణపయ్య తీర్థప్రసాదాలు తీసుకొని పుణ్యహితులయ్యారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాకు సహకరించిన పెద్దలకు, పడుగుపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలోని చిన్న పడుగుపాడు పోలేరమ్మ వీధి నందు గత 18 సంవత్సరాలుగా పచ్చారాము వారి యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మేము అదృష్టంగా భావించాలి. ఈ వినాయక చవితి వేడుకల్లో మేము పాల్గొందాం, పూజా కార్యక్రమంలో పాల్గొందాం. అదేవిధంగా ఇక్కడ గొప్పగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో వినాయక చవితి ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ పచ్చారాము వారి యొక్క మిత్రమండలి సభ్యులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. పచ్చారాము గారి ఆధ్వర్యంలో ఈరోజు 18 సంవత్సరాల నుండి వినాయక చవితి చేస్తూ ఉన్నారు. వారు ఎంతో పట్టుదలతో ఈ 18 సంవత్సరాల నుండి వినాయక చవితి చేయడం అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా కష్టం. అట్లాంటిది అతను 18 సంవత్సరాల నుండి ఈ పొడుగుపాడులో ఈ వినాయక చవితి చేస్తూ ఉన్నా అంటే ఎంతో గొప్ప విషయం. అంటే తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శిగా కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఈరోజు పార్టీలో కానీ ఇటు వినాయక చవితి కానీ ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం, ఈరోజు నాయకులందరినీ పిలిచి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.